జాతీయ రహదారుల నిర్మాణానికి గడువులోగా భూసేకరణ పూర్తి చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జూలై నెలాఖరు నాటికి భూసేకరణ ఆర్బిట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. జాతీయ రహదారుల భూసేకరణ పురోగతిపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. జాతీయ రహదారుల నిర్మాణానికి గడువులోగా భూసేకరణ పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులతో కలిసి జాతీయ రహదారుల భూసేకరణ పురోగతిపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టర్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్లతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, ఎక్స్ప్రెస్ వే ఉత్తర భాగం, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ NH 163G, ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల NH 63 నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ పురోగతిపై సంబంధిత జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నత అధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి పలు సూచనలు చేశారు. మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ NH 163G జాతీయ రహదారి మన రాష్ట్రంలో దాదాపు 334 కిలోమీటర్ల మేర ఉంటుందని, దీనికి సంబంధించి 1383 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 1284 హెక్టార్ల భూమి అవార్డు పాస్ చేశామని, 415 హెక్టార్ల భూమి జాతీయ రహదారుల అథారిటీకి అప్పగించడం జరిగిందని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ NH 163G పరిధిలో పెండింగ్లో ఉన్న 99 హెక్టార్ల భూసేకరణ ప్రక్రియ నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని అన్నారు. భూసేకరణ అవార్డు పాస్ చేసి భూ బదలాయింపు జరగని సంబంధిత రైతులు భూ యాజమాన్యంతో చర్చించి ఆర్బిట్రేషన్కు వచ్చేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. ఆర్బిట్రేషన్ ప్రక్రియలో జాతీయ రహదారుల అధికారులను భాగస్వామ్యం చేయాలని, గత 6 నెలల కాలంలో సంబంధిత భూసేకరణ ప్రాంతాల్లో జరిగిన అత్యధిక విలువ లావాదేవీల డాక్యుమెంట్లు ఆర్బిట్రేషన్ ద్వారా జారీ చేసి అవార్డులతో జత చేయాలని, జూలై నెలాఖరు నాటికి ఆర్బిట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. భూసేకరణ ప్రక్రియలో కలెక్టర్లు నేరుగా రైతులతో చర్చించాలని, వారికి జాతీయ రహదారుల అథారిటీ ద్వారా మెరుగైన పరిహారం అందించేందుకు కృషి చేస్తామన్నారు. భరోసా కల్పించాలని అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణంలో కోల్పోతున్న అటవీశాఖ భూములకు ప్రత్యామ్నాయ భూములు గుర్తించి ఆపరేషన్ ప్రారంభించాలని, అటవీశాఖ ద్వారా అవసరమైన అనుమతులు త్వరగా సాధించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, మంచిర్యాల, వరంగల్ గ్రీన్ఫీల్డ్ 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో 37 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరిగిందని, దీనికి సంబంధించి 204.4 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉండగా 196.3 హెక్టార్ల భూసేకరణ అవార్డు పాస్ చేశామని, పరిహారంతో రైతులు సంతృప్తి చెందక భూములు అప్పగించడం లేదని రైతులతో పలుమార్లు చర్చలు జరిపి ఆర్బిట్రేషన్కు వచ్చేందుకు ఒప్పించామని అన్నారు. జాతీయ రహదారుల అధికారులను భాగస్వామ్యం చేస్తూ సరైన ఆధారాలతో ఆర్బిట్రేషన్ అవార్డు పాస్ చేస్తామని, జూలై నెలాఖరు నాటికి ఆర్బిట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి సవరించిన అవార్డులు జారీ చేస్తామని, ఆర్బిట్రేషన్ ప్రకారం పరిహారం విడుదల చేసిన 10 రోజులలో భూమి జాతీయ రహదారుల అథారిటీకి అప్పగిస్తామని కలెక్టర్ తెలిపారు. పెండింగ్ ఉన్న 8.1 హెక్టార్ల భూసేకరణ నెల రోజుల వ్యవధిలో పూర్తి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో మంత్రిని, రెవెన్యూ డివిజనల్ అధికారి వి హనుమానాయక్, జిల్లా అటవీశాఖ అధికారి శివయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.